ఒక చిన్న ఆకు. అవును, కేవలం ఒక చిన్న బిల్వదళం. అది శివుడికి ఎంత ఇష్టమో తెలుసా? ఒక బిల్వదళాన్ని భక్తితో సమర్పిస్తే వేలాది పుష్పాలు సమర్పించిన ఫలితం లభిస్తుందని ఎందుకు చెబుతున్నారో తెలుసా? ఒక వేటగాడికి మోక్షం ప్రసాదించిన ఆ బిల్వదళం వెనుక ఉన్న మహారహస్యం ఏమిటి? ఈరోజు అద్భుతమైన కథను తెలుసుకుందాం. పురాతన కాలంలో దేవతలు, ఋషులు, మహర్షులు అందరూ పరమశివుడిని ప్రసన్నం చేసుకోవడానికి ఎన్నో రకాల పూజలు చేసేవారు. సుగంధభరితమైన పుష్పాలు, అరుదైన ఔషధాలు, అమూల్యమైన నైవేద్యాలు సమర్పించేవారు. అయినప్పటికీ శివుడు ఒక సాధారణ బిల్వదళాన్ని అత్యంత ప్రీతితో స్వీకరించేవాడు. దీనికి కారణం ఏమిటది? దేవతలే ఆశ్చర్యపోయారు. అప్పుడు శివుడు బిల్వవృక్షం మహిమను వివరించాడని పురాణాలు చెబుతాయి. ఒక పురాణ కథ ప్రకారం పార్వతీదేవి వేల సంవత్సరాల కఠోర తపస్సు చేసింది. ఆమె తపస్సు వేడి వల్ల వెలువడిన దివ్యశక్తి భూమిపై పడగా అక్కడ ఒక పవిత్ర వృక్షం మొలిచింది. అదే బిల్వవృక్షం. అందుకే బిల్వవృక్షాన్ని పార్వతీదేవి స్వరూపంగా భావిస్తారు. మరో కథ ప్రకారం లక్ష్మీదేవి హృదయం నుంచి ఉద్భవించిన పవిత్ర వృక్షమే బిల్వవృక్షమని చెబుతారు. అందువల్ల ఈ వృక్షంలో ఐశ్వర్యం, పవిత్రత, దైవత్వం నిండి ఉంటాయని విశ్వసిస్తారు. బిల్వదళంలో 3 ఆకులు కలిసి ఉంటాయి. ఈ 3 ఆకులు కేవలం ఆకులు కాదు, అవి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల ప్రతీకలుగా భావిస్తారు. కొందరు వాటిని శివుని 3 నేత్రాలకు ప్రతీకగా చెబుతారు. మరికొందరు సత్వ, రజత్, తమో గుణాలకు సంకేతమని అంటారు. అందుకే శివుడికి ఒక బిల్వదళం సమర్పించడం అంటే త్రిమూర్తులను ఆరాధించినట్లని భక్తులు నమ్ముతారు. ఇప్పుడు బిల్వదళం మహిమను ప్రపంచానికి తెలియజేసిన ఒక అద్భుతమైన కథ వినండి. అనేక సంవత్సరాల క్రితం ఒక వేటగాడు అడవిలో జీవించేవాడు. అతనికి దేవుడు, పూజలు, శాస్త్రాలు ఏమీ తెలియవు. ఒకరోజు వేట కోసం అడవిలో వెళ్ళాడు. కానీ ఆ రోజు అతనికి ఒక జంతువు కూడా కనిపించలేదు. సాయంత్రం అయిపోయింది. అడవంతా చీకటి కమ్ముకుంది. క్రూర మృగాల భయంతో అతను ఒక పెద్ద చెట్టు ఎక్కి కూర్చున్నాడు. అతనికి తెలియదు అది ఒక బిల్వవృక్షం అని. రాత్రంతా మేల్కొని ఉండడానికి చెట్టు ఆకులను తెంపి కిందకు వేస్తూ ఉన్నాడు. అతనికి తెలియకుండా ఆ చెట్టు కింద ఒక పురాతన శివలింగం ఉంది. అతను వేసిన ప్రతి బిల్వదళం శివలింగంపై పడింది. ఆ రోజు మహాశివరాత్రి కూడా. ఆహారం దొరకక అతను ఉపవాసంగా ఉన్నాడు. రాత్రంతా నిద్రపోకుండా మేల్కొని ఉన్నాడు. తెలియకుండానే శివరాత్రి ఉపవాసం, జాగరణ, బిల్వర్చన 3 చేశాడు. ఉదయం కావడంతో పరమశివుడు ప్రత్యక్షమయ్యాడని పురాణాలు చెబుతాయి. వేటగాడు ఆశ్చర్యపోయాడు. ప్రభూ, నేను పూజ చేయలేదు, మంత్రాలు జపించలేదు, అయినా నన్నెందుకు అనుగ్రహిస్తున్నావు అని అడిగాడు. అప్పుడు శివుడు చిరునవ్వుతో, భక్తి ఉన్న చోట నేను ఉంటాను. నువ్వు తెలియక చేసిన బిల్వర్చన కూడా నాకు ఎంతో ప్రియకరమైనది అని చెప్పాడట. ఆ తరువాత అతనికి మోక్షం ప్రసాదించాడని శివపురాణం చెబుతుంది. ఈ కథ మనకు ఒక గొప్ప సందేశాన్ని ఇస్తుంది. దేవుడికి కావాల్సింది ధనం కాదు, ఆర్భాటం కాదు, నిజమైన భక్తి. బిల్వదళం సమర్పించినప్పుడు మనలోని అహంకారం, కోపం, అసూయ, లోభం వంటి దోషాలను కూడా శివుడి పాదాల వద్ద ఉంచుతున్నామని భావిస్తారు. శాస్త్రాల ప్రకారం బిల్వదళం శివార్చనలో అత్యంత పవిత్రమైన సమర్పణ. శ్రావణ మాసంలో, కార్తీక మాసంలో, సోమవారాల్లో, ముఖ్యంగా మహాశివరాత్రి రోజున బిల్వదళాలతో శివార్చన చేస్తే విశేష ఫలితాలు లభిస్తాయని భక్తుల విశ్వాసం. బిల్వదళాన్ని సమర్పించేటప్పుడు అది చినిగిపోకుండా ఉండాలి, శుభ్రంగా ఉండాలి. భక్తితో ఓం నమఃశివాయ అని జపిస్తూ సమర్పించాలి. మన పూర్వీకులు బిల్వవృక్షాన్ని ఎంతో పవిత్రంగా భావించేవారు. ఇంటి వద్ద బిల్వవృక్షం ఉంటే శుభం కలుగుతుందని నమ్మేవారు. ఎందుకంటే బిల్వవృక్షం ఉన్న ప్రదేశంలో దైవిక శక్తులు నివసిస్తాయని పురాణాలు చెబుతున్నాయి. ఇప్పటికీ దేశంలోని అనేక శివాలయాల్లో బిల్వదళాల పూజకు ప్రత్యేక స్థానం ఉంది. కోట్లాది భక్తులు ప్రతిరోజు బిల్వదళాలతో శివార్చన చేస్తున్నారు. అందుకే బిల్వదళం కేవలం ఒక ఆకు కాదు, అది భక్తికి ప్రతీక, పవిత్రతకు గుర్తు, శివకృపను పొందే ఒక దివ్య మార్గం. ఇప్పుడు మీకు అర్థమైందా శివుడికి బిల్వదళాలు ఎందుకు అంత ప్రీతికరమైనవో? ఇకపై మీరు శివాలయానికి వెళ్ళినప్పుడు ఒక బిల్వదళాన్ని భక్తితో సమర్పించి ఓం నమఃశివాయ అని జపించండి. మహాదేవుని కృప మీపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను. హరహర మహాదేవ్. ఓం నమఃశివాయ. మీరు ఎప్పుడైనా బిల్వదళాలతో శివార్చన చేశారా? కామెంట్లో ఓం నమఃశివాయ అని రాయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.